రావుల్ట్ లా బేస్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. అంటే రావుల్ట్ నియమాన్ని ఆధారం చేసుకొని ఒక ద్రావితం యొక్క మాలిక్యులర్ వెయిట్ని కానీ లేదా ద్రావితం యొక్క భారాన్ని కానీ లేదా భారాన్ని కానీ ఎలా కనుక్కోవచ్చో ఇక్కడ మనం చూద్దాం. మనకు రావుల్ట్ నియమం ఏం చెప్తుంది అంటే relative lowering of vapor pressure of a liquid is equal to mole fraction of the solute. అంటే relative lowering of vapor pressure అంటే P0A minus PA by P0A is equal to XB. ఇక్కడ XB అంటే number of moles of solute by number of moles of solvent plus number of moles of solute. ఇది మనకున్న ఫార్ములా. ఇక్కడ మనకిచ్చిన ప్రాబ్లం ఏంటంటే 20% weight by weight aqueous solution vapor pressure is found to be 1.004 bar. If vapor pressure of pure water is 1.013 bar, what will be the molar mass of solute? ఇక్కడ మనకున్న ప్రాబ్లము తెలుగు మీడియంలో మీరు రాసుకోండి. 20% weight by weight 20% weight by weight ఉన్న జలద్రావణం యొక్క బాష్ప పీడనము 1.004 బార్. 2% weight by weight ఉన్న జలద్రావణం యొక్క బాష్ప పీడనము 1.004 బార్. ఇఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ 1.013 అంటే నీటి యొక్క బాష్ప పీడనము అది స్వచ్ఛంగా ఉన్నప్పుడు నీటి యొక్క బాష్ప పీడనం స్వచ్ఛ బాష్ప పీడనము 1.013 అయినట్లయితే ద్రావితము యొక్క అణుభారము ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు మనం చూసినట్లయితే 2% weight by weight aqueous solution. 2% weight by weight aqueous solution అంటే అర్థం ఏంటంటే 2 grams of solute dissolved in 98 grams of water to make it as 100 grams solution. 2% weight by weight అంటే దాని మీనింగ్ అది 100 గ్రాముల ద్రావణంలో 2 గ్రాముల ద్రావణి ఉన్నది అంటే 2 గ్రాముల ద్రావితము ఉన్నది. 100 grams of solution contains 2 grams of solute అంటే 98 grams మనకు సాల్వెంట్ ఉన్నది అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనకు వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఈ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ని మనం WA అనుకుందాం. ఈ WA అనేది ఎంత ఉందంటే 98 గ్రామ్స్ ఉంది. WA అనేది 98 గ్రామ్స్ ఉంది. ఇది యాక్యూస్ సొల్యూషన్ కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ అంటే దీన్ని MA అనుకుందాం. మాలిక్యులర్ వెయిట్ని M అనుకుందాం. ఇది వాటర్ A కాబట్టి సాల్వెంట్ కాబట్టి MA ఈజ్ ఈక్వల్ 18. ఇది మనకు ఇచ్చినా ఇవ్వకపోయినా నీటి యొక్క అణుభారం మనకు తెలుసు 18. నెక్స్ట్ ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే వెయిట్ ఆఫ్ సోల్యూట్. వెయిట్ ఆఫ్ సోల్యూట్ అంటే మనం WB అనుకుందాం. ఈ WB వచ్చేసి 2 grams. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోల్యూట్ మాలిక్యులర్ వెయిట్ని మనం MB అనుకుందాం. సాల్వెంట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని MA అనుకుంటే సోల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని MB అనుకుందాం. అప్పుడు ఇది వచ్చేసి మనకు తెలియదు, దీన్ని మనం కనుక్కోమంటున్నాడు. మళ్ళీ ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చాడు. ఇది నాన్ వాలటైల్ సోల్యూట్స్ కాబట్టి జనరల్గా వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అంటే మనము పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వాటర్గానే తీసుకోవాలి.
పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వాటర్ ఎట్ ద సొల్యూషన్ కానీ తీసుకోవాలి. అంటే అది పిఏగా తీసుకోవాలి. పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ సొల్యూషన్. పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ సొల్యూషన్ పిఏ ఈజ్ ఈక్వల్ 1.004. ఎందుకంటే ఇక్కడ మనకు వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే మనం రావుల్ట్ లా చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నామంటే సోల్యూట్ యొక్క వేపర్ ప్రెషర్ ప్లస్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అని చెప్పాం. ఇక్కడ సోల్యూట్ యొక్క వేపర్ ప్రెషరు సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్తో పోలిస్తే చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము టోటల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్. మనకు లెక్కల్లో అలా ఇచ్చినప్పటికీ కొన్ని విషయాలు మైన్యూట్గా ఉండే వాటిని మనం నెగ్లిజెంట్ అనుకోవాలి. అన్నప్పుడు మాత్రమే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం. ఎందుకంటే లేకపోతే వేరియబుల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, సొల్యూషన్ మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి సో దిస్ ఈజ్ అనదర్ ఇన్ఫర్మేషన్. ఇంకేమి ఇచ్చాడు? వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు. వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇచ్చినప్పుడు ఈ వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ని మనం P0A అనుకుంటాం. కాబట్టి P0A వచ్చేసి మనకు 1.013 బార్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకు PA ఇచ్చాడు, P0A ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ సోల్యూట్ బై అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NA ఇచ్చాడు, NBలో పార్షియల్ ఇచ్చాడు అన్నమాట. ఇక్కడ ఈసారి మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సోల్యూట్ కానీ, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ కానీ, లేదా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ కానీ, వెయిట్ ఆఫ్ ది సోల్యూట్ కానీ ఇచ్చినప్పుడు ఇక్కడ 2 వేరియబుల్స్ ఉంటే మనకు సొల్యూషన్ మనకు రాదు. కాబట్టి ఇక్కడ కూడా మనము ఈ NBని నెగ్లిజిబుల్ అనుకుందాం. వెన్ కంపేర్ టు NA నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NB ఈజ్ నెగ్లిజిబుల్. కాబట్టి దీనిని మనము సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే P0A మైనస్ PA బై P0A ఈజ్ ఈక్వల్ NB బై NAగా చెప్పుకోవచ్చు. మరి మీరు అడగొచ్చు, సార్ ఇక్కడ మరి NBని నెగ్లిజిబుల్ అన్నారు ఇక్కడ అంటే, ఇక్కడ టోటల్తో పోల్చుకున్నప్పుడు నెగ్లిజిబుల్, ఏమీ లేని దగ్గర నెగ్లిజిబుల్ అవ్వదు. ఇప్పుడు మన దగ్గర ఒక పీపా నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ పీపా నీళ్ళల్లో ఒక గ్లాసు నీళ్ళు నువ్వు తీసుకొని అక్కడ పోతే దాంట్లో లెవెల్ తగ్గిపోవటం అనేది చాలా స్వల్పంగా ఉంటుంది. కాబట్టి మనకి ఏం తీసుకెళ్ళలేదులే, మామూలు కాన్స్టెంట్గా ఉన్నాయి. నువ్వు పీపా నీళ్ళు నింపుకొని అక్కడ పెట్టుకున్నావు, నేను వచ్చి ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకొని వెళ్ళిపోయాను అనుకో, గ్లాసులో ఎన్ని పడతాయి? ఒక 200 ml లేదా 100 ml పడుతుంది. పీపాలో ఎన్ని పడతాయి? 400 లీటర్స్ పడతాయి, 40 లీటర్స్ పడతాయి, 400 లీటర్స్ పడతాయి. కాబట్టి 400 లీటర్స్లో అంటే 400 ఇంటూ అంటే 4 lakhs మిల్లీలీటర్స్ ఉంటాయి. సో 4 lakhs మిల్లీలీటర్స్లో నేను ఒక 100 ml బయటకు తీస్తే నీకేం కనపడదు అది. కాబట్టి నేను తీసుకెళ్ళింది నెగ్లిజిబుల్ అవుతుంది వెన్ కంపేర్ టు దిస్ బల్క్ వాటర్. కానీ నేను అక్కడ గ్లాస్ ఒక్కటే తీసుకెళ్ళినప్పుడు నాకు ఏమీ లేని దగ్గర ఆ గ్లాస్ అనేది కన్సిడరబుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి నెగ్లిజిబుల్ అనే దానికి మాటకు మనం అట్లా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ టోటల్తో పోల్చుకున్నప్పుడు NA ప్లస్ NB వాల్యూతో పోల్చుకున్నప్పుడు NB వాల్యూ వెరీ నెగ్లిజిబుల్. బట్ వేరేజ్ ఓన్లీ NB ఈజ్ ప్రజెంట్, అప్పుడు మళ్ళీ దాన్ని మనం నెగ్లిజిబుల్ అనుకోకూడదు. కాబట్టి దీనికి ఇలా వస్తుంది. కాబట్టి NB అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ సోల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోల్యూట్, సోల్యూట్ మీన్స్ B, WB బై MB ఇంటూ MA బై WA. అంటే వెయిట్ ఆఫ్ సోల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోల్యూట్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై వెయిట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన అంశాలు P0A ఇచ్చాడు. P0A ఏమి ఇచ్చాడు? 1.013 మైనస్ 1.004 బై 1.013 ఇంటూ వెయిట్ ఆఫ్ సోల్యూట్ ఎంత ఇచ్చాడు? 2 grams బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోల్యూట్ ఇచ్చాడు, ఇవ్వలేదు మనకు, MB క్వశ్చన్ మార్క్. తర్వాత MA ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 18 బై WA ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 98. కాబట్టి మనకు తెలియందల్లా ఇక్కడ MBనే. కాబట్టి ఆ MB ఎలా వస్తుంది మనకు? ఇప్పుడు 1.013లో నుంచి 1.004 తీసేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది?
ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎంత వస్తుందంటే 4 తీసేస్తే 0.009 వస్తుంది బై 1.013 ఇంటూ 2/MB ఇంటూ 18/98 అవుతుంది. ఇప్పుడు మనకు MB కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ MB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అప్పుడు MB ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోల్యూట్ ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 1.013 ఇంటూ 2 ఇంటూ 18/0.009 ఇంటూ 98. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈ సింప్లిఫికేషన్లో దీని వాల్యూ వచ్చేసి ఇట్ ఈస్ ఫౌండ్ టు బి 41.35 grams. This is weight of solute. కాబట్టి మనకు ఒక లెక్క ఇచ్చినప్పుడు ముందుగా లెక్కలో ఉన్న ఏమేమి మనకి ఇచ్చారో వరుసను మనం రాసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనకు చూడటానికి పార్షియల్గానే ఉంటుంది, కానీ దాని మీనింగ్స్ మనకు తెలిసినట్లయితే అది మనకు చాలా ఈజీగా కనిపిస్తుంది. అలా ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తీసుకొని వెంటనే మనం దాన్ని కావాల్సిన ఫార్ములాని డెరైవ్ చేసుకుని వాటిలో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూస్ని మనం గెయిన్ చేయవచ్చు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మొత్తం కలెక్ట్ చేసుకున్నట్లయితే యూ కెన్ ఈజీలీ గెట్ ది ఆన్సర్. Now let us go to the next problem. Heptane and octane makes an ideal solution. At 373 K, vapor pressure of these two solutions are found to be 105.2 kilopascals and 46.8 kilopascals respectively. If 25 grams of heptane and 35 grams of octane is mixed, what is the vapor pressure of the solution? ఇక్కడ మనకు రెండు సొల్యూషన్స్ ఇస్తున్నాడు. ఒకటి వచ్చేసి హెప్టేన్, రెండోది వచ్చేసి ఆక్టేన్. హెప్టేన్ అంటే C7H16, ఆక్టేన్ అంటే C8H18. సో వీటి మాలిక్యులర్ వెయిట్స్ మనం కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కార్బన్ యొక్క వెయిట్ 12, హైడ్రోజన్ యొక్క వెయిట్ 1 కాబట్టి molecular weight of heptane is found to be 100, whereas octane is found to be 114. సో వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్స్ మనకు తెలుసు. మనం హెప్టేన్ని A అనుకుందాము, ఆక్టేన్ని B అనుకుందాము. కాబట్టి ఆక్టేన్ అనేది యొక్క మాలిక్యులర్ వెయిట్ 100, దీని మాలిక్యులర్ వెయిట్ 114. ఇక్కడ దీని ప్యూర్ స్టేట్లో ఇక్కడ ఏమన్నాడు, వేపర్ ప్రెషర్స్ ఆఫ్ దీస్ టూ సొల్యూషన్స్ ఆర్ ఫౌండ్ టు బి 105.2 and 46.8. అంటే ఇక్కడ మనకు వేపర్ ప్రెషర్ ఆఫ్ హెప్టేన్ ఇన్ ఇట్స్ ప్యూర్ స్టేట్ ఈజ్ 105.2 అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఆక్టేన్ ఇన్ ఇట్స్ ప్యూర్ స్టేట్ ఈజ్ 46.8 కిలో పాస్కల్స్ రెస్పెక్టివ్లీ అన్నాడు. అట్లా ఇప్పుడు ఏమంటాడు, 25 grams ఆఫ్ హెప్టేన్ 35 grams ఆఫ్ ఆక్టేన్లో మనం మిక్స్ చేసాం. సో వెయిట్ ఆఫ్ హెప్టేన్ 25 grams WA అండ్ WB వెయిట్ ఆఫ్ ఆక్టేన్ ఈజ్ 35 grams. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని ఏమడుగుతున్నాడు అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది
సొల్యూషన్ అడుగుతున్నాడు. వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే టోటల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ P ఈజ్ ఈక్వల్ PA ప్లస్ PB. ఈ వాల్యూ అడుగుతున్నాడు. PA ప్లస్ PB అడుగుతున్నాడు. మనకు రావుల్ట్ లాలో ఫస్ట్ డెఫినేషన్ అప్పుడే మనం చెప్పుకున్నాం. వెన్ ఎ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్, ద పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు vapor pressure of that solvent in its pure state into the mole fraction of that component in that solution. Ante PA is equal P naught A into XA, mole fraction of A. Alage PB is equal P naught B into XB. రావుల్ట్ లాలో మనం స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం దీన్ని. పార్షియల్ వేపర్ ఒక అణుఘటకము యొక్క పాక్షిక బాష్పపీడనము, ఆ అణుఘటకము యొక్క స్వచ్ఛమైన స్థితిలో అణుఘటకము యొక్క పాక్షిక బాష్పపీడనము ఇంటూ XAకి సమానం, దాని మోల్ భాగానికి సమానము అని నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనము PA కనుక్కోవాలి అంటే P0Aలు ఇచ్చాడు మనకు ప్రాబ్లంలో ఆల్రెడీ. XA మరియు XBలు కనుక్కోవాలి. XA అంటే ఏంటి? XA అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఏమిచ్చాడు మనకు లెక్కలో చూస్తే వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ 25 గ్రామ్స్ ఇచ్చాడు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ మనకు 100 ఇచ్చాడు. కాబట్టి NA నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెప్టేన్ కాంపోనెంట్, ఎందుకంటే హెప్టేన్ మనం ఏ అనుకున్నాం కాబట్టి దాని వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్, దాని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 100 కాబట్టి NA ఈజ్ ఈక్వల్ 0.25 మోల్. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే NB నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్టేన్ ఎంత అవుతుంది? 35 గ్రామ్స్ దాని యొక్క వెయిట్, అది మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 114 కాబట్టి దాని యొక్క మోల్ ఫ్రాక్షన్ నంబర్ ఆఫ్ మోల్స్ NB ఈజ్ ఈక్వల్ 0.307 మోల్స్ ఉంటుంది. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ XA అంటే ఏంటి? XA అంటే ఏంటి? XA ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ NA బై NA ప్లస్ NB, NA బై NA ప్లస్ NB. ఇప్పుడు ఇక్కడ మనకు XA ఈజ్ ఈక్వల్ NA ఎంత ఉంది? 0.25 ఉంది. NB ఎంత ఉంది? 0.25 ప్లస్ NB ఈజ్ ఈక్వల్ 0.307. ఈ రెండు మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 0.25 బై ఈ రెండు మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 557, 0.557 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే దీని యొక్క వాల్యూ మనకు చూసుకున్నట్లయితే ఎంత ఉంటుందంటే 0.466 వస్తుంది. దిస్ ఈజ్ XA. మనకు తెలుసు XA ప్లస్ XB ఈజ్ ఈక్వల్ టు 1. XA ప్లస్ XB ఈజ్ ఈక్వల్ 1. కాబట్టి XB ఈజ్ ఈక్వల్ 1 మైనస్ XA, that is 1 minus 0.466. this will be ఎంత ఉంటుందంటే 0.534 ఉంటుంది. సో ఇప్పుడు నౌ యూ హ్యావ్ XA అండ్ XB. సింపుల్గా ఈ ఫార్ములాలో XA XBలను, ఎందుకంటే P0A P0B ఇచ్చాడు మనకు, ఈ XA XBలను ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు పార్షియల్ ప్రెషర్స్ అనేవి వస్తాయి. సో లెట్ us do it. PA ఈజ్ ఈక్వల్ P0A ఇంటూ XA. P0A ఎంత ఉంది? P0A మనకి ఇక్కడ ఇచ్చాడు 105.2 ఉంది. కాబట్టి 105.2 ఇంటూ XA మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం ఎంత? 0.466. సో దీని యొక్క చూసుకున్నట్లయితే 47.234 కిలో పాస్కల్స్. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆ వాల్యూ వస్తుంది. అలాగే PB ఈజ్ ఈక్వల్ P0B ఇంటూ XB. P0B ఎంత? P0B ఇక్కడ ఇచ్చాడు చూడండి 46.8 ఇంటూ XB ఎంత? 1 మైనస్ XA. XA ఎంత వచ్చింది? 0.466. సో 1 మైనస్ XA ఎంత వచ్చిందంటే 0.534 వస్తుంది. కాబట్టి 46.8 ఇంటూ 0.534
దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 24.99 కిలో పాస్కల్స్ వస్తుంది. ఇప్పుడు మనం పార్షియల్ వేపర్ ప్రెషర్స్ ఆఫ్ ఏ అండ్ బి కనుక్కున్నాం. హెప్టేన్ ఆక్టేన్ల యొక్క పార్షియల్ వేపర్ ప్రెషర్స్ కనుక్కున్నాం. కానీ వాళ్ళు ఏమడుగుతున్నాడు? వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ అడుగుతున్నాడు. కాబట్టి వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ P ఈజ్ ఈక్వల్ PA ప్లస్ PB. PA ఎంత వచ్చేసింది మనకు? 47.234 ప్లస్ PB ఈజ్ ఈక్వల్ 24.99. సో ఈ రెండింటిని మనకు యాడ్ చేసినట్లయితే యూ విల్ హ్యావ్ 74.01 కిలో pascals. This is the vapor pressure of the solution P. కాబట్టి ఇందాక రావుల్ట్ లానే ఉపయోగించాం, ఇప్పుడు రావుల్ట్ లానే ఉపయోగించాం. ఇందాకటి ప్రాబ్లంలో రావుల్ట్ లాలో ఫైనల్ ఈక్వేషన్ ఉపయోగించాం, ఇప్పుడు రావుల్ట్స్ లాలో ఉన్న ఇనీషియల్ ఈక్వేషన్స్ మనం అప్లై చేసాం. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఈ మొత్తం కూడా మళ్ళీ మీరు ప్రాబ్లమ్ని మళ్ళీ ఒకసారి మీరు బుక్స్లో ఓన్గా చేయండి. రాలేదంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. సో దట్ ఇట్స్ వెరీ ఈజీ. ఎందుకంటే ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా మనకు ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి ఎక్కువ అవకాశాలు వీటిలో ఉంటుంది. ఇది 4 మార్క్స్కి రావచ్చు, లేదా సింపుల్గా 2 మార్క్స్కి కూడా రావచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. At 298 K, 30 grams of a non-volatile solute dissolved in 90 grams of water and its vapor pressure is found to be 2.8 kilopascals. For that solution, if 18 grams of water is added, the vapor pressure of the solution is found to be 2.9 kilopascals. If so, what is the molecular weight of the solute and vapor pressure of water at 298 K? So, ఈ ప్రాబ్లం it seems to be little bit complicated. కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ కేర్ఫుల్గా చూసినట్లయితే దీంట్లో మనకు చాలా కాన్సెప్ట్స్ మనకు కవర్ అవుతూ ఉంటాయి. సో దీనికి కంగారు పడకుండా జాగ్రత్తగా 1-2 సార్లు ఈ ప్రాబ్లమ్ను చూడండి. యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఏమంటారు? At 298 K, 30 grams of a non-volatile solute is dissolved in 90 grams of water అన్నాడు. ఇక్కడ వాటర్ విషయానికి వచ్చినట్లయితే మాలిక్యులర్ వెయిట్ 18, వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 18. కాబట్టి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ Na ఈజ్ 90/18, అంటే 5 మోల్స్ వాటర్ ఉంది ఇక్కడ. ఒక్కొక్క దాన్ని మనం జాగ్రత్తగా 1 by 1 చేసుకుంటూ వద్దాం. 90 grams వాటర్ తీసుకున్నారు అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఈస్ 5 మోల్స్. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు ఇందులో? 30 grams ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సోల్యూట్ ఈస్ డిజాల్వ్డ్ అన్నాడు. కాబట్టి నాన్ వాలటైల్ సోల్యూట్ మనకు 30 grams డిజాల్వ్ చేసినప్పుడు దాని యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతాయంటే 30 by ఇట్స్ మాలిక్యులర్ వెయిట్. దాని మాలిక్యులర్ వెయిట్ మనకు తెలియదు కాబట్టి లెట్ ఇట్ బి MB. సోల్యూట్ యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ అది. కాబట్టి ఇప్పుడు మనకి ఏం తెలియాలి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ తెలియాలి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే XA ఈజ్ ఈక్వల్ NA బై NA ప్లస్ NB అవుతుంది. కానీ NB ఈజ్ ఈక్వల్ 30/MB కాబట్టి దాన్ని యాస్టీస్గా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే NA అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ వచ్చేసి 5/5 ప్లస్ 30/MB అవుతుంది. ఇప్పుడు ఈ డినామినేటర్ వరకు మనం సింప్లిఫై చేస్తే MB అనేది LCM అవుతుంది. కాబట్టి ఇది మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5/MB ప్లస్ 30/MB అవుతుంది. దీన్నే ఇంకొక రకంగా మనం రాసుకున్నట్లయితే ఇది రివర్స్ అయితే మనకు 5MB బై 5MB ప్లస్ 30 అవుతుంది.
ఇక్కడ డినామినేటర్లో మనం 5 కామన్ తీసుకున్నట్లయితే 5 MB బై 5 ఇంటూ MB ప్లస్ 30 అవుతుంది. ఇప్పుడు ఈ 5 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బి MB 5 30 అంటే 6 అవుతుంది, MB ప్లస్ 6. సో MB బై MB ప్లస్ 6 అవుతుంది. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A XA ఈజ్ ఈక్వల్ MB బై MB ప్లస్ 6 అవుతుంది. దిస్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A. సో ఈ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A ఏమవుతుంది, మనకు వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ తెలియాలి. ఇక్కడ 298 దగ్గర వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇచ్చాడు, ఇక్కడ ఎంత 2.8 అన్నాడు. అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే PA ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాము, P0A ఇంటూ XA అంటాం, P0A ఇంటూ XA అంటాం. కాబట్టి ఇక్కడ PA ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2.8 ఇచ్చాడు. కాబట్టి P0A ఇంటూ XA ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం వాల్యూ చేసాము MB బై MB ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 2.8 కిలో పాస్కల్స్. దిస్ విల్ బి ఈక్వేషన్ 1. మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడేం చెప్తున్నాడు, ఈ సొల్యూషన్కి 18 గ్రామ్స్ వాటర్ని యాడ్ చేశాను అంటున్నాడు. 18 గ్రామ్స్ వాటర్ని యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ అనేది 2.9కి రీచ్ అయింది. అంటే అంతకుముందు 2.8 ఉంది. 90 గ్రామ్స్ వాటర్లో 30 గ్రామ్స్ సబ్స్టెన్స్ డిజాల్వ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ 208 ఉంది. ఆ 90 గ్రామ్స్ వాటర్కి ఇంకొక 18 గ్రామ్స్ కలిపారు, అంటే నంబర్ ఆఫ్ మోల్స్ 5 వల్ల 6 అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఆ 6 మోల్స్ వాటర్లో 30 గ్రామ్స్ సోల్యూట్ మాత్రం 30 గ్రామ్సే ఉంది. కాబట్టి వేపర్ ప్రెషరు 2.8 నుంచి 2.9కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ కండిషన్లో మనం ఇంకొక ఈక్వేషన్ మనం డిరైవ్ చేయవచ్చు. అప్పుడు దాన్ని X0 XA0 అనుకుందాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ని సెకండ్ 18 గ్రామ్స్ యాడ్ చేసినప్పుడు X0A అనుకుంటే అప్పుడు X0A ఏమవుతుందంటే 6 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది, X0A ఈజ్ ఈక్వల్ 6 బై 6 ప్లస్ MB బై 30 అవుతుంది. దీన్ని ఇదే రకంగా మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు X0A విల్ బి MB బై MB ప్లస్ 5 అవుతుంది. ఇందాక ఇక్కడ 5 అన్నప్పుడు ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 అన్నప్పుడు అది 5 అవుతుంది. ఎందుకంటే 6 5s are 30 కాబట్టి మనకు ఫైనల్గా ఈ డెరివేషనే వస్తుంది. కాబట్టి ఇది వచ్చేసి మనకు ఏమవుతుంది, ఇది X0A. అప్పుడు P0A అంటే ఒక మోల్ వాటర్ కలిపిన తర్వాత దాని యొక్క వేపర్ ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే P0A ఇది కాన్స్టెంట్ ఇంటూ XA10. అంటే ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే P0A ఇంటూ MB బై MB ప్లస్ 6 MB ప్లస్ 5. సరే ఇందాక మనకు 6 వచ్చింది కాబట్టి ఇప్పుడు 5 ఈజ్ ఈక్వల్ 2.9 కిలో పాస్కల్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. అంటే 18 గ్రామ్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దానిది వేపర్ ప్రెషర్ మనకు కలిపింది. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2 చేత మనం డివైడ్ చేసామనుకోండి. సో ఈక్వేషన్ 1లో మనకేముంది, P0A ఇంటూ MB బై MB ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 2.8 కిలో పాస్కల్స్. అలాగే బై P0A ఇంటూ
MB by MB plus 6 is equal 208 by 2.9 కిలో పాస్కల్స్ అవుతుంది. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో డివైడ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఇది MB క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 1 by MB plus 6 is equal to 1 by MB plus 5 అవుతుంది. ఆర్ మనం ఇంకో దీన్ని మనం రివర్స్లో రాసుకున్నట్లయితే MB plus 5 by MB plus 6, ఎందుకంటే ఇది 1 by MB plus 6, ఇది 1 by MB plus 5, కాబట్టి ఇది పైకి వెళ్తుంది, అది కిందకు వస్తుంది. విల్ బి 2.8 by 2.9. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి MB వాల్యూని మనం డిరైవ్ చేయొచ్చు. అంటే 2.9 MB ప్లస్ 5 ఇంటూ 2.9, 5 ఇంటూ 2.9 వచ్చేసరికి మనకు 5 ఇంటూ 2.9 వచ్చేసినట్లయితే ఇట్ ఈస్ 14.5. 14.5 is equal to 2.8 MB ప్లస్ ఇది విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు 16.8 అవుతుంది. అప్పుడు మనకు ఇది ఇటు వస్తుంది, దానికి వెళ్తుంది కాబట్టి 0.1 MB ఈజ్ ఈక్వల్ 2.3 అవుతుంది. MB ఈజ్ ఈక్వల్ 23 అవుతుంది. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోల్యూట్ ఈజ్ 23. సో ఫస్ట్ అందులో ఇచ్చిన ఫస్ట్ పార్ట్ అయిపోయింది, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోల్యూట్ మనకు వచ్చింది. ఇక రెండవది రావాల్సింది ఏంటంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ రావాలి. వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్కి మనం ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ ఈ MB వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనము ఆ P0Aని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే అకార్డింగ్ టు ఈక్వేషన్ 2 మనకేం చెప్పుకున్నాము, P0A ఇంటూ MB ఈజ్ 23 by 28 బికాజ్ MB ఈజ్ 23 ప్లస్ 5 28 అవుతుంది. P0A ఇంటూ 23 by 28 is equal to 2.9 or P0A is equal to 2.9 into 28 by 23. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే you will have 3.53 కిలో పాస్కల్స్ వస్తుంది. దిస్ ఈజ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ వాటర్ అట్ 298 K టెంపరేచర్. జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థం కాకపోతే 1-2 సార్లు మళ్ళీ వీడియోను రివైండ్ చేసుకొని స్టెప్ వైజ్గా మనం చేసుకున్నట్లయితే యూ కెన్ ఈజీలీ, అంటే కొంచెం కాంప్లికేటెడ్, చూడటానికి మీరు కొంచెం కాంప్లికేటెడ్, కాకపోతే మీకు కొంచెం ఓపిక కావాలి. 1-2 సార్లు ఈ ప్రాబ్లమ్ను మీరు చూసి మళ్ళీ నోట్బుక్లో నోట్ చేసుకున్నట్లయితే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. Next problem, at certain temperature benzene is found to be 0.85 bar. If 0.5 grams of non-volatile solute is added to 39 grams of benzene, the pressure of solute is found to be 0.845 bar. What is the molar mass of solute? ఇది డైరెక్ట్ ప్రాబ్లము, మనకు ఫస్ట్ ప్రాబ్లం లాగానే ఇది డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏం చేశాడు, వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సోల్యూట్ ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ బెంజీన్ ఇచ్చాడు. వెయిట్ ఆఫ్ బెంజీన్ WA ఈజ్ 39. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బెంజీన్ అనేది మనకు తెలిసి ఉండాలి, చెప్పనక్కర్లా ఎవరు. దిస్ ఈజ్ 78. తర్వాత వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సోల్యూట్ WB ఈజ్ 0.5 grams.
MB దీన్ని మనం కనుక్కోవాలి. ఇది మనకి ఇవ్వలేదు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోల్యూట్ మనకి ఇవ్వలేదు. అలాగే వేపర్ ప్రెషర్ ఆఫ్ బెంజీన్ ఇన్ ఇట్స్ ప్యూర్ స్టేట్ ఇచ్చాడు, అంటే P0A ఇచ్చాడు. P0A ఈజ్ ఈక్వల్ 0.850. అలాగే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ PA ఈజ్ ఈక్వల్ 0.845. కాబట్టి విత్ దిస్ డేటా యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ద మోలార్ మాస్ ఆఫ్ ది సొల్యూట్. అకార్డింగ్ టు రావుల్స్ లా, మనకు రావుల్స్ లా ప్రకారం ఏంటంటే P0A మైనస్ PA బై P0A ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సోల్యూట్, దట్ ఈస్ 0 WAB by molecular weight of solute MB into weight of solvent, molecular weight of solvent by weight of solvent. సో ఇక్కడ మనకు అన్నీ ఇచ్చాడు ఎక్సెప్ట్ MB. సో వాటి మనం సబ్స్టిట్యూట్ చేస్తే 0.850 మైనస్ 0.845 by 0.850 is equal to weight of solute is 0.5 grams by molecular weight of solute is MB into weight of solvent, molecular weight of solvent benzene solvent కాబట్టి 78 by 39. ఇప్పుడు దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇట్ విల్ బి 0.005 by 0.850 is equal 0.5 into 78 by MB into 39. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు మనకు MB ఈజ్ ఈక్వల్ మనకేమవుతుంది, ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది, దట్ ఈస్ 0.85 into 0.5 into 78 by 0.005 into 39. ఈ 39 ఇందులో మనకు 2 టైమ్స్ పోతుంది, ఇది ఇందులో నీకు 100 టైమ్స్ పోతుంది. 8.5 ఇది సింప్లిఫై చేస్తే మనకు 170 వస్తుంది. సో మాలిక్యులర్ వెయిట్ మోలార్ మాస్ ఆఫ్ ది సోల్యూట్ ఈస్ 170. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాబ్లం నోట్ చేయండి. ఇట్స్ వెరీ ఈజీ ప్రాబ్లం. 2018లో మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ ఈ ప్రాబ్లం ఇవ్వటం జరిగింది.